ఇప్పుడు హెచ్ఎంపీ వైరస్ చైనాలో 8,000 పైగానే కేసులు వచ్చాయి. ఈ హెచ్ఎంపీ వైరస్ గాలిలో కూడా వ్యాపించే అవకాశం ఉంది అని అంటున్నారు అక్కడి చైనా నిపుణులు. ఇప్పుడు ఈ వైరస్ ఎలాంటి వాళ్లకు వేగంగా వ్యాపిస్తుందో తెలుసుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రోజు కొత్త ఇన్ఫర్మేషన్తో ల్యాగ్ లేకుండా వీడియోస్ పెడతాను. సో ఈ హెచ్ఎంపీ వైరస్ 14 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లలు, ఇంకా వయసు అయిపోయిన వాళ్లకు, ఇంకా చాలా వీక్ ఉన్న మనుషులకు కూడా వేగంగా వ్యాపించే ప్రమాదం ఉన్నది. ఎంతకైనా మంచిది మీరు కూడా హెల్తీ అయిన ఆహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండండి. కొంతమంది ఈ హెచ్ఎంపీ వైరస్ రాలేదు అంతా ఫేక్ న్యూస్ అని అంటున్నారు. అదంతా ముమ్మాటికి అబద్ధం ఫ్రెండ్స్. ఈ వైరస్ నిజంగానే వచ్చింది. చైనాలో విధ్వంసం చూపిస్తుంది. అందుకోసం మీరు కూడా మన హైదరాబాద్ సైడ్ నుంచి ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చాలా విదేశాల నుండి మన దేశంలో మెయిన్ సిటీ హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్లోనే ఆ వైరస్ ముందుగా వచ్చే అవకాశం ఉంది. ఈ వైరస్ వల్ల మన దేశపు కేంద్రాలు ఏం చేయాలని ఆలోచనలో పడిపోయారు. ఆ చైనా దేశపు వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి ప్రమాదాన్ని తీసుకొస్తారు. సో గైస్, ఈ హెచ్ఎంపీ వైరస్ వస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ ద్వారా తెలియజేయండి.